అందరికీ నమస్కారం। మరి మనకు ఆదివారం రోజు నుండి బతుకమ్మ సంబరాలు నవరాత్రులు ప్రారంభమవుతా ఉన్నాయి। దాని సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా తెలంగాణ భవన్లో బతుకమ్మ సంబరాలు వేడుకగా జరగబోతా ఉన్నాయి। మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏవైతే బతుకమ్మ సంబరాలు చేసుకుంటా ఉన్నామో ఆ బతుకమ్మ సంబరాల్లో బతుకమ్మ పాటలను కూడా మనం రిలీజ్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే। దానికి అనుగుణంగానే మనం ఈ రోజు మరి పెద్దల చేతుల మీదుగా బతుకమ్మ పాటల సీడీని రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయురాలు మా అందరి అక్క సవితక్క గారికి, అదే మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారికి, మాజీ ఎంపీ కవిత గారికి, తుల ఉమ గారికి, దేశపతి సీనన్న మీకు అందరు తెలిసిన వ్యక్తే దేశపతి సీనన్న గారికి, అదేవిధంగా సుమిత్ర ఆనంద్ గారికి, సత్యవతి రాథోడ్ గారికి, కోవలక్ష్మి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్కి, ముఖ్యంగా ప్రతి బతుకమ్మ పండుగ కూడా అందరూ వేడుకగా జరుపుకోవడం కోసం ఇక్కడ విచ్చేస్తున్న మా సోదరి మనులందరికీ కూడా, మీడియా మిత్రులకు, మా అన్నలకు, మాకు సహకరిస్తున్న మా అన్నలందరికీ కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు। రాబోయే పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను। నిజంగా కూడా చిన్నప్పటితనాన్ని గుర్తు చేసుకుంటే బతుకమ్మ అంటేనే ఒక పండుగ, ఆ పండుగ వాతావరణంలో పూలను పూజించే ఒక తెలంగాణ సంస్కృతి మనకున్నది। అది మరి ఒకప్పుడు బతుకమ్మను చాలా వేడుకగా ఊర్లలో గ్రామాలలో మంచిగా జరుపుకునే వాళ్ళం, పట్టణాల్లో కూడా మన చిన్నతనంలో। కానీ ఈ ఆంధ్ర పాలకుల చేతుల్లో బతుకమ్మ ఇబ్బంది పడి బతుకమ్మ అంటేనే మరి ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది। తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఒక మంచి పాత్ర పోషించింది। తెలంగాణ బతుకమ్మ ఉద్యమ రూపంలో బతుకమ్మను ఎత్తుకొని మా తెలంగాణ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, మా బతుకమ్మ పండుగ మాకు కావాలి, మా బతుకమ్మ పండుగను అధికారికంగా మేము నిర్వహించుకోవాలి, మా అక్క చెల్లెలు బతుకమ్మ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నారు, అట్లా కాకుండా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి మనం పోరాటంలో కూడా బతుకమ్మలు ఎత్తి ఉద్యమాలు చేసినాం। రాస్తారోకలలో కూడా బతుకమ్మను ప్రధాన పాత్రగా పెట్టి బతుకమ్మ ఆడినాం। రైలు రోకోలో కూడా బతుకమ్మను రైలు పట్టాల మీద పెట్టి బతుకమ్మ ఆడినాం। అలాంటి బతుకమ్మను అప్పుడు బతుకమ్మ అంటేనే తెలియనట్టుగా నటించే ఆంధ్ర పాలకులు కూడా ఈ బతుకమ్మ ఏందో తెలుసుకునే పరిస్థితి తీసుకొచ్చినాం। 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితిని తీసుకొచ్చినాం। ఎక్కడ తెలంగాణ మహిళలు ఉంటే అక్కడ బతుకమ్మ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం రావాలి, మా బతుకమ్మ పండుగ రావాలని చెప్పేసి వారు డిమాండ్ చేసిన పరిస్థితులను గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది। దాంట్లో భాగంగానే మనం బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత బతుకమ్మను ఒక ఆడబిడ్డలాగా భావించి, ఒక దేవతలాగా భావించి పువ్వులను పూజించే సంస్కృతి ఒక తెలంగాణ ప్రాంతంలోనే ఉంది। పూల పండుగను, పూల జాతరను ఘనంగా చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అనంతరం గౌరవ ముఖ్యమంత్రిగా వారు అధికారికంగా ఈ పండుగను, అంటే ఒకప్పుడు ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడాలంటే హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి నుండి ట్యాంక్ బండ్ మీద ఘనంగా గర్వంగా మా అక్క చెల్లెలు చప్పట్లు కొట్టుకుంటూ తెలంగాణ జాతరను పండుగను చేసుకునే పరిస్థితి వరకు గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది। అది మన అక్క చెల్లెలకు గౌరవ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక వరం, ఒక పండుగను మన కానుకగా ఇచ్చి ఆడబిడ్డలందరినీ కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా చేసింది గౌరవ కేసీఆర్ గారు। నిజంగా కూడా తెలంగాణలో ఈ మనకున్న పాత 10 జిల్లాలు ఇప్పుడు 30 జిల్లాల వద్దకు సంబంధించి ఏంటంటే బతుకమ్మ పండుగ అయిందంటే ఆడపిల్ల పెళ్ళయిందంటే బతుకమ్మనే వాయినంగా, కోలలు వాయినంగా ఇచ్చే సంస్కృతి, ఇంత గొప్ప సంస్కృతి ఏ రాష్ట్రంలో లేదు, ఏ దేశంలో లేదు। మరి అలాంటి సంస్కృతిని మన భవిష్యత్ తరాలకు అందించాలి। అలాంటి సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందించే విధంగా భవిష్యత్తులో కూడా మన పిల్లలు బతుకమ్మ ఆడి వాళ్ళ తరాలకు అందించే విధంగా కూడా ఈ సంస్కృతిని పెంపొందించుకుంటూ పోవాలి। దానికి మనందరం కూడా వారసత్వాన్ని ఇచ్చే విధంగా కూడా మనందరం గర్వంగా పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా బీఆర్ఎస్ పార్టీ పరంగా మనం బతుకమ్మను జిల్లాలో కావచ్చు, ఇక్కడ మన బతుకమ్మ తెలంగాణ భవన్ ముందు కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది। దానికి అందరూ కూడా చాలామంది మహిళలు హాజరవుతూ ఉన్నారు। ఈసారి కూడా మనము 21వ డేట్ నాడు అమావాస్య రోజు ఫస్ట్గా మనము తెలంగాణ భవన్ ముందు కూడా మన బతుకమ్మ ఆడుకోబోతా ఉన్నాం। దానికి ముందుగా ఈ బతుకమ్మ పాటల రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం। మరి దానికి ఒక 3 పాటలను కూడా రచింపజేయడం జరిగింది। ఆ 3 పాటలు కూడా ఒక 4-5 మాట్లాడిన తర్వాత రిలీజ్ చేసుకోబోతా ఉన్నాం। మరి అందుకే మరి బతుకమ్మ పండుగను జరుపుకునే విధంగా మన అందరం కూడా యావత్ తెలంగాణ ప్రజలకు, మా అక్క చెల్లెలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మనందరం కూడా బతుకమ్మను వేడుకగా జరుపుకోవాలి, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఇప్పుడు కోవల